ఈశాన్య రాష్ట్రాల్ని వానలు అతలాకుతలం చేసేస్తున్నాయి. ఎన్నడూ లేనంత వర్షపాతం గ్రామాలు పట్టణాల్ని వరదలు ముంచేస్తున్నాయి. ఒకవైపేమో కొండ చర్యలు విరిగిపడుతుంటే మరొక వైపు వరదలు ముంచెత్తడంతో జనజీవనం స్తంభించిపోతోంది. ఇలాంటి టైంలో మరో పిడుగులాంటి వార్త చెప్పింది వాతావరణ శాఖ. ఈశాన్య భారతంలో జూన్ ఆరంభంలోనే వరుణుడు ప్రతాపం చూపించాడు. అస్సాం, మణిపూర్, త్రిపుర సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడ్డంతో జనజీవనం స్తంభించింది. చిగురుటాకులా వణుకుతున్న ఆయా ప్రాంతాలు ఊహించని నష్టాన్ని మూటగట్టుకుని బోరుమంటున్నాయి. ఎటు చూసినా జల విధ్వంసమే. కాలనీలు చెరువుల్ని తలపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి ఇళ్లలోకి వరద చొచ్చుకొచ్చింది. ఇప్పటివరకు 35 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వరదల కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో 4 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. బాధితులను కాపాడేందుకు సహాయక దళాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. మణిపూర్లో నదులు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. వరదల కారణంగా 19,000 మంది ప్రజలు ప్రభావితమయ్యారు. 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో 3,000 ఇళ్లు ధ్వంసమయ్యాయి. రాజధాని ఇంఫాల్లోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. కురాయ్, హెంగాంగ్, చికోన్ నదులు పొంగి జనావాసాలను ముంచెత్తాయి. ఇరల్ నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. సైన్యం, ఎయిర్ ఫోర్స్, అసోం రైఫిల్స్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. ఇటు సిక్కింలోని చాటెన్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డంతో 3 జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 6 గల్లంతయ్యారు. సైన్యం భారీ సహాయక చర్యలు చేపట్టింది. అస్సాం రాష్ట్రాన్ని గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు వణికిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని స్థాయిలో వర్షాలు కురవడంతో రాష్ట్రంలో అన్ని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అస్సాంలో ఆదివారం కేవలం 24 గంటల వ్యవధిలో 415.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది 1893 తర్వాత ఒకే రోజులో నమోదైన అత్యధిక వర్షపాతం. అరుణాచల్ ప్రదేశ్లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాణాలు పణంగా పెట్టి ఓ వ్యక్తి నది దాటుతున్న వీడియోను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు షేర్ చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం అవసరమైన సాయం అందిస్తుందని చెప్పారు. నెట్టింట ఈ వీడియో వైరల్ గా మారింది.